ఏ ప్లేస్ కి ఆ ప్లేస్ బాగా సెట్ అయింది. ఏ మూల ఏ వండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి. ఏంటి ఒళ్ళెలా ఉంది? నీదా? చెప్పుతో కొడతాను. ఈ పూటకు బతికిపోయావు. మా ఆయన ఊళ్ళో లేడు. ఆహా, మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం? ఎంకరేజ్మెంటా? ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది? సైడ్ ట్రాక్? మెయిన్ ట్రాక్ లైన్లో లేదు, నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడాను. సైట్ కొందట వాస్తు చూడమంది. నీ బోర్డు వాస్తు గురించి అడుగుతుందా? నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు. నీ మొహానికి బోర్డు ఒకటి, దానికి ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు. వాస్తట వాస్తు పద లోపలికి. నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారాయకు. ఏ ఆ శాసగిరిరావు గారు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా? అంతకు ముందు వాడు కోటీశ్వరుడు. నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు. నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఆడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు. టెర్రరిస్ట్ చంపేశాక. అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు. ఏమో నాకేం గుర్తే, వచ్చింది వచ్చినట్టు. అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది. చేసే కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు? కన్న బిడ్డ కాదాడు, కొన్న గ్రైండర్. అమ్మా ఆకలేస్తోందమ్మా. విన్నావా? ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు. ఇదిగో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు, 1000 అట్రా. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను. ఎంతైనా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్. నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా? నానా నువ్వు ఉండ్రా. చూడు, ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఒకరికొకరు సాయం చేయడం లేదు. వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు. ఇక నోరు మూసుకొని లోపల. నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిన కాకి లెక్క ఆవుకావు అంటావు నువ్వు ఒకడు. వాడి మూడో కూతురు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు. చూసి చూసి ఎవరికో అంటగడతాను. నాకు తెలుసు. థ్యాంక్స్ అన్నా. ఇదిగో నువ్వెవరో అసాధ్యులా ఉన్నావయ్యా. ఇంతమంది వల్ల కాలేదు. నువ్వు వచ్చి ఆటోని ఆటోమేటిక్ గా బాగు చేశావు. ఇదేమిటి? ఆఫ్రికా టు అనకాపల్లె అంటే ఏమిటి? ఏ దేశాన్ని నుంచి ఏ ఊరికైనా సరే నా ఆటో కిరాయికి రెడీ. ఏ ఆటో రిపేర్ అయినా సరే నేను రెడీ. ఈ సౌండ్ ఏమిటి? చిరునవ్వు. ఐసి. ఒరే శంకరం, ఇతను ఎవరో సౌండ్ పాత్రలా ఉన్నాడ్రా. డాక్టర్ గారు, మా ఆనంద్ గారు మామయ్య పెళ్ళి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూఢమాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూఢం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను. ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి, ఎంత ప్రతిభక్తి. కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపుతాడా? నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు చెల్లులు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు చెల్లులు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది. దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు కడిగించుకునే బాధ తప్పుతుంది. కరెక్ట్ అంటే జ్ఞాపకం వచ్చిందండి. ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడికొడుతూ తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారండి. చెప్పేస్తారా? అప్పుడే తెల్లారిపోయింది. ఏ సఖి, లేకవేలే, టైం అవుతుందిలే. ఏంటి అప్పుడే తెల్లారు? దాన్ని కూడా లేపవే, వాటిని వచ్చి
పిల్లకాయల బుద్ధికి చదువుకునేలా చెయ్యాలా ఇదేంటిది పరుపులన్నీ కుమ్మేసి ఉన్నాయి నైట్ గానీ అదొక పని చేయలేదు కదా అయ్యో పేకపోకలు అయ్య బాబోయ్ బుద్ధికి చదువుకోమని పంపిస్తే పేకలాడుతున్నారు ఇలా ఇదేంటిది నిన్నటి దాకా అతరుద్దీన్ జడేజా మోంగ్యా బొమ్మలు ఉండేవి ఓహో వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిపోన్నారని వాళ్ళ బొమ్మలు తీసి కండలో నెట్టుకున్నట్టున్నారు నా కండకన్నా నేటి అయ్య బాబోయ్ కొంప తీసి నా బొమ్మ కూడా ఎక్కడ నెట్టినారేటి బుద్ధిగా చదువుకుని రాని హాస్టల్కి పంపిస్తే పేకాడుతున్నారు రాని చెప్తాను స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరిగెత్తున్నది ఓహో రాత్రి పోయిన కరెంట్ ఇప్పుడు వచ్చి ఉంటది పిల్లకాయలు స్విచ్ ఆపడం మర్చిపోయి ఉంటారు ఇదేంటి టీవీ కూడా ఆపనేదా చిరంజీవి బొమ్మ అయ్యి ఉంటది కాసేపు చూద్దాం అమ్మా అక్కడ పెట్టు పేరమ్మా స్టూడెంట్స్ అంతా లేచి రెడీ అయ్యారా రెడీ అయినారమ్మా అయ్యో ఏమైంది ముందా క్యాసెట్ తీసి దాచిపెట్టండి వార్డెన్ వచ్చే టైం అయింది ఆ సీన్ చూసి పడిపోయినట్టున్నాడే ఇప్పుడు ఎలాగా అయ్యో నువ్వు తొందరగా మంచి తీసుకురా అయ్యో ఇప్పుడు ఎలాగా తొందరగా నీళ్ళు చల్లవే అయ్యో అప్పికాడు గొంతులా ఉంది నేను వెళ్ళి చూసొస్తాను ఏం జరిగింది ఏం జరగలేదు మేడం మరెందుకు ఇలా పడిపోయాడు మేము బాత్రూమ్ నుంచి వచ్చే లోపల పడిపోయి ఉన్నాడు మేడం మీరేదో చేశారు వెండి ఏం చేశారో చెప్పండి ఏం జరిగిందో నిజం చెప్పండి నిజంగా ఏం జరగలేదు మేడం మీరేదో చేసుంటారు లేకపోతే వీడెందుకు ఇలా పడిపోతాడు మేమేం చేయలేదు మేడం చెప్తాను మీ సంగతి తర్వాత చెప్తాను ముందు ఆ గ్లాస్ లో నీళ్లు విడి మొహన్ కొట్టు అలాగే మేడం అయ్య బాబాయ్ నాకేటైనదే అమ్మాయి మేడం గారా నాకేటైనదే అదే నిన్ను అడుగుతున్నాను ఎందుకు పడిపోయా వీళ్ళేమైనా చేశారా ఆల్రెడీ చేయలేదు టీవీ చూసి పడిపోయాను టీవీలో బొమ్మను చూసి పడిపోయాను టీవీలో బొమ్మను చూసా ఏం బొమ్మరా నాన్న చెప్పను చెప్పు నా నోటు చెప్పలేను చెప్పకపోతే నేను సస్పెండ్ చేస్తాను చెప్తే ఉద్యోగం పీకొస్తా నాన్న చెప్పను సఖి వీడిలా మాట విండు కానీ ముందెళ్ళి టీవీ ఆన్ చేయి అమ్మాయి క్యూటీ దీన్ని చూసా నువ్వు పడిపోయింది మహాభారతం ఎప్పుడు చూడలేదా పాపం యుద్ధాలను చూసి పడిపోయినట్టున్నాడు మేడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను షటప్ ఏమిటి ఇంకా అవతారాలతోనే ఉన్నారు త్వరగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కి రండి ఓకే మేడం యూస్లెస్ ఫెలో ఏంటి నేను చూసింది మహాభారతమా సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే బ్రేక్ ఎందుకేసా ఆపడానికి దేనికి హెల్మెట్ పెట్టుకోవాలి కదా లేకపోతే ఈ రూట్ లో పోలీసులు పట్టుకుంటారు అయివే కదా నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి చిస్తే నువ్వోసారి మళ్ళీ బ్రేక్ ఎందుకేసావు హెల్మెట్ తీయడానికి పోలీసులు పట్టుకుంటారన్నా పట్టుకుంటే మళ్ళీ బ్రేక్ అయ్యింది కదా ప్లీజ్ మేడం రండి మేడం ప్లీజ్ వెళ్ళకండి స్కూటర్ అయితే ఓన్లీ టచింగ్సే కార్ అయితే అక్కడ రేపింగే మాట వినండి మేడం మన ఇద్దరు స్కూటర్